అంటే మేము రెగ్యులర్గా కాళ్ళు చేతులకి సంబంధించిన ఎమర్జెన్సీలు అన్నీ చేస్తాను నేను, రత్నారాయణ డాక్టర్ కింద. సో ఒక అమ్మాయి 18 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఎమర్జెన్సీకి వచ్చింది అర్ధరాత్రి 1 గంటకి, 10 ఆ టైంకి వచ్చింది. అది ఏంటి అంటే 2 కాళ్ళు చచ్చిపడిపోయింది పాపకి. ఎందుకు అని చెప్పి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత పడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వెన్నుపూసలో తేడా రావచ్చు, బ్రెయిన్లో తేడా రావచ్చు, ఇంకేదన్నా. కానీ ఆ పేషెంట్ ఎవాల్యుయేట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అయోటాలో 2 కాళ్ళు మొత్తం గడ్డలు కట్టేసి 2 కాళ్ళు మొత్తం మూసిపోయినాయి. అది నేను ఫోన్లో అంతా విన్న తర్వాత రాత్రి 11 గంటలకి ఒకటే క్వశ్చన్ అడిగాను, వయసు ఎంతండి? 18 సంవత్సరాలకి ఏంటి అసలు? యూజువల్గా అలాంటి క్లాట్స్ అన్నీ ఎవరికి వస్తాయంటే సిగరెట్, మందు, గుట్కా, కైని, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళకి, 50 years దాటిన వాళ్ళకి, 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చే సమస్య. సో అదేంటి, నేను వెంటనే 18 సంవత్సరాలు అనగానే నాకు వేరే డాక్టర్ గారు కూడా ఫోన్ చేశారు, పంపించిన డాక్టర్ గారు. 18 సంవత్సరాలు వెంటనే వచ్చి చూస్తే అప్పటికే ఒక 7-8 గంటలు 11 గంటలు అయిపోయింది. సో ఏంటి అసలు ఎందుకు వచ్చింది అంటే ఆ పేషెంట్ని పూజ పునస్కారాలు, తిరుపతి ట్రిప్, లేకపోతే ఏమన్నా పోస్ట్ పోన్మెంట్కి వాడే చిన్న చిన్న పిల్స్, పూజలు పునస్కారాలకి ఆ వచ్చిన డేట్లు పోస్ట్ పోన్ చేయడానికి వాడే చిన్న చిన్న పిల్స్ వల్ల వచ్చే ఇబ్బంది. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు గైనకాలజిస్టులు ఇవ్వడం వల్ల ఇలా జరుగుతుంది అని నేను అనట్లేదు. గైనకాలజిస్టులు ఖచ్చితంగా చెప్తారు, ఇచ్చే డోసులో జాగ్రత్తగా చూడండి, ఇన్ని రోజుల తర్వాత ఆపేయండి, ఎప్పుడూ తరచుగా వాడకూడదు, ఇష్టం వచ్చినట్టు వాడకూడదు అని. కానీ మనం సింపుల్గా ఏంటి అంటే ఒక పూజ ఉంది, ఒక పెళ్ళి ఉంది, ఒక వ్రతం ఉంది, వేసుకోండి 5 రోజులు. బయట మార్కెట్లో ఈజీగా మందుల షాప్లోకి వెళ్ళి సార్ డేట్లు అవ్వకుండా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. అది వేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. సో ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళందరూ ఏదో ఒక టైంలో, మా ఇంట్లో కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి. సో నేనంటే దీనికి వచ్చిన తర్వాత అవగాహన ఉండి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. బట్ జనరల్ పబ్లిక్కి ఎవరికి దీని గురించి అవగాహన లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాలు దగ్గర నుంచి మొదలు, 16 సంవత్సరాల నుంచి మొదలు, 16 సంవత్సరాలు కూడా చూసాం, కానీ మందుల ద్వారా మేనేజ్ అయింది ఆ పాప. సో ఈ ఓరల్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు, హార్మోన్ ట్యాబ్లెట్స్. సో ఇవి ఇష్టం వచ్చినట్టు గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో వాడే వాళ్ళకి వచ్చే ప్రమాదం. సో దీని గురించి పూర్తిగా జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి మీరు. ఇప్పుడు ఏంటంటే అండి, ఒకళ్ళకి ఒక ట్యాబ్లెట్తో తేడా అవ్వచ్చు, ఒకళ్ళకి 10 ట్యాబ్లెట్లు వేసుకున్నా తేడా అవ్వదు. సో సిగరెట్ వాడేవాడికి ఒక ట్యాబ్లెట్కి తేడా అయిపోద్ది, ఎందుకంటే వాడు రక్తం చక్కగా ఉంటుంది. సిగరెట్ తాగని వాడికి 10 ట్యాబ్లెట్లు వాడితే తేడా అవుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది. ఆ టైంలో ఆ పాపకి కాళ్ళు కాపాడడం మా ఇంపార్టెంట్ పని అయిపోయింది. సో అది ముందు సేవ్ చేసిన తర్వాత రిట్రోస్పెక్టివ్గా ఏంటి విధానం, ఏంటి పుట్టుకతోనే రక్తంలో ఏమైనా లోపం ఉందా పాపకి, లేకపోతే ఎందుకు వచ్చింది, లేదా కోవిడ్ తర్వాత కేసులు మేము కోవిడ్ తర్వాత ఎక్కువ చూస్తున్నాం. సో ఇలాంటివి అన్నీ పెరుగుతున్నాయి ఈ మధ్యన. ఒకటి లైఫ్ స్టైల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ కావచ్చు, అది ఏంటి అనేది మనం ఏమీ చెప్పలేం.